ఎండలు స్టార్ట్ అయిపోయాయి. ఇంకా మా పిల్లలకి స్కూల్ హాలిడేస్ కూడా స్టార్ట్ అయ్యి హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు. వేసవిలో పిల్లలు ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడతారు. ఇక మా పిల్లలైతే నేను ఎంత కంట్రోల్ చేసినా ఏదో ఒక రీజన్ చెప్తారు. హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ హైడ్రేటెడ్గా ఉండడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లలకి కూల్ డ్రింక్స్ ఆర్ సోడా ఇచ్చే బదులు సంథింగ్ న్యాచురల్, కలర్ఫుల్ అండ్ హెల్తీగా ఎందుకు ఇవ్వకూడదు అని ఆలోచన వచ్చింది. అందుకని ఈరోజు నేను చేసిన ఈ 6 కలర్ఫుల్ సమ్మర్ స్పెషల్ చాస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్తో చేసినవి. ఈ కలర్ఫుల్ చాస్ రోజుకి ఒక కలర్ చేసుకొని ఫ్యామిలీ మొత్తం హైడ్రేటెడ్గా ఉండొచ్చు. ఇక ఎందుకు ఆలస్యం, మన ఫస్ట్ చాజ్ ఏంటి అంటే కూలింగ్ కుకుంబర్ క్లాసిక్ చాజ్. ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ నేను అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మళ్ళీ మెన్షన్ చేస్తాను. సో ఇప్పుడైతే దీంట్లో ఒక కప్ కర్డ్, గ్రీన్ చిల్లీస్ అండ్ అలానే హాఫ్ ఇంచ్ జింజర్, హాఫ్ టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ జల్జీరా పౌడర్, 1/4 కప్ ఆఫ్ కుకుంబర్ని తీసుకున్నాను. అండ్ అలానే కోల్డ్ వాటర్ ఉంటే కోల్డ్ వాటర్ తీసుకోండి, ఆర్ఎల్స్ ప్లెయిన్ వాటర్ అయినా పర్వాలేదు. అండ్ అలాంగ్ విత్ దట్ ఐస్ క్యూబ్స్ తీసుకొని అన్నీ కలిపి బ్లెండ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ చాజ్ మన శరీరానికి చల్లగా ఉంచడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇంతకీ చాస్ అంటున్నాను ఏంటా అని అనుకుంటున్నారా? చాజ్ అంటే తెలుగులో మజ్జిగ, ట్రెడిషనల్గా చేసుకునే ఒక బటర్ మిల్క్ అనమాట. ఇవన్నీ చాస్ కూడా పెరుగు అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో యూజ్ చేసినవే. అండ్ అలానే ఎండాకాలం మన డైజెషన్కి అండ్ అలానే బాడీని ఈ సమ్మర్ని కూల్గా ఉంచడంలో చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడైతే మన కూలింగ్ కుకుంబర్ క్లాసిక్ చాస్ రెడీ అయిపోయింది. అండ్ సెకండ్ వన్, ఈ లవ్లీ పింక్ కలర్ చాస్ని తయారు చేసేసుకుందాం. ఈ చాస్ అయితే పిల్లలకి చాలా నచ్చుతుంది. సో ఇందులో కూడా అంతే, నేనైతే ఒక కప్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాను. ముందుగా దీనికైతే స్ట్రాబెర్రీస్ చాలా అవసరం. స్ట్రాబెర్రీస్ వల్లనే మనకి కలర్ అనేది వస్తుందన్నమాట. స్ట్రాబెర్రీస్ని బాగా సాల్ట్ వేసి వాష్ చేసేసుకోండి. సో ఇంకా నేను సీజన్ ఎండ్ అయిపోతుంది అనగా నాకు ఇప్పుడైతే స్ట్రాబెర్రీస్ దొరికినాయి. ఇంకా ఆ ఫుడ్ కోర్ట్లో వెజిటేబుల్ షాప్ అతను ఇచ్చారనమాట. సో ఇంకా లాస్ట్ అయిపోతుంది మేడం అనేసి అన్నారు. సో నో ప్రాబ్లం, ఇచ్చేయబోయా అంటే సో తీసుకొని వచ్చాను. వీటిని బాగా వాష్ చేసేసుకోండి స్ట్రాబెర్రీస్ని. సో ఇప్పుడైతే బాగా వాష్ చేసేసుకున్న తర్వాత బ్లెండర్ జార్లో కప్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాను. అలానే మీ ఫ్యామిలీకి సరిపడగా, మీరు ఎంతమందికి అని చేసుకుంటున్నారో దానికి సరిపడగా స్ట్రాబెర్రీస్ని తీసుకోండి. అండ్ అగైన్ 1/4 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ తీసుకున్నాను. 1 టీ స్పూన్ ఆఫ్ రూఅబ్జా తీసుకుంటున్నాను నేను. అండ్ అలానే ఐస్ క్యూబ్స్ అండ్ ఐస్ వాటర్ ఉంటే మీ దగ్గర ఐస్ వాటర్ వేసుకొని, లేదంటే నార్మల్ ప్లెయిన్ వాటర్ అయినా వేసుకొని బ్లెండ్ చేసేసుకోండి. అంతే. ఈ పింక్ కలర్లో ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ చాస్ అయితే పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. నాకు కూడా ఈ పింక్ కలర్ చాస్ చాలా చాలా బాగా నచ్చింది. లాస్ట్ వరకు చూడండి, నాకు ఏ కలర్స్ నచ్చినాయో చెప్తాను. సో మా పిల్లలకి కూడా ఇది చాలా నచ్చింది. మా ఇంట్లో అందరికీ కూడా ఈ పింక్ కలర్ది చాలా బాగా నచ్చింది. సో వన్స్ అంతా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత మనం గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. సో ఈ కలర్ఫుల్ చాస్ రోజుకో కలర్ చేసుకొని ఫ్యామిలీ మొత్తం హైడ్రేటెడ్గా ఉండొచ్చును. సో ఇంకా ఎప్పుడు నార్మల్గా చేసుకునే బటర్ మిల్క్స్, మజ్జిగలు కాకుండా సంథింగ్ స్పెషల్గా ఇలా చేసుకుంటే పిల్లలు కూడా తాగడానికి ఇష్టపడతారు. వాళ్ళు కూడా కూల్ డ్రింక్స్ అడగడానికి ముందుకు రారనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ కలర్ఫుల్గా చేసి పెడుతున్నాం కదా వాళ్ళకి. సో ఇంకెందుకు అని చెప్పి వాళ్ళు అడగడానికి కొంచెం మొహమాట పడుతూ ఉంటారు. మా ఇంట్లో అయితే మా పిల్లలకి ఈ పింక్ కలర్ చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, రిఫ్రెషింగ్ కివీ మింట్ చాస్ అనమాట. సో ఇప్పుడైతే ఇది మనం గ్రీన్ కలర్లో చాస్ రెడీ చేసుకుందాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి యూస్ చేశాను అంటే, సో అన్నీ కూడా న్యాచురల్గా మనకి దొరికినవే. నేనైతే ఇక్కడ ఒక కివీని ఫుల్గా తీసుకున్నాను. అండ్ అలానే ఒక పాన్ పత్తా తీసుకున్నాను. తమలపాకు ఉంటుంది కదా, ఒక ఫ్రెష్ తమలపాకుని తీసుకున్నాను. సో దానికి ఉన్న ముడికని తీసేయండి. అండ్ అలానే ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నాను. అండ్ కొంచెం అంతా పుదీనా తీసుకొని, ఇంకా జీలకర్ర పౌడర్ కావాలి, జల్జీరా పౌడర్ అండ్ బ్లాక్ సాల్ట్. మీ దగ్గర బ్లాక్ సాల్ట్ లేకపోతే నార్మల్ సాల్ట్ కూడా వాడచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. సో అండ్ అలానే యాజ్ యూజువల్ పెరుగు. సో ఇప్పుడైతే బ్లెండర్ జార్లోకి ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోండి.
నేనైతే ఇప్పుడు పాన్ పత్తాన్ని చేత్తోనే నలిపి వేసుకోండి, కట్ చేసుకొని. సో దాని ఫ్లేవర్స్ బాగుంటాయి కదా, మంచి స్మెల్ వస్తుంది. అండ్ అలానే కివీ ఫ్రూట్ని కూడా ఫైన్గా చాప్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక ఫుల్ మిరపకాయ తీసుకున్నాను, కానీ ఆ ఫుల్ మిరపకాయ వేయలేదు, అందులో హాఫే వేసాను. మళ్ళీ మా పిల్లలు కారం అని ఏడుస్తారేమో అని చెప్పి హాఫే వేసాను అనమాట. అండ్ అలానే కివీని కూడా కట్ చేసుకొని వేసేసుకున్నాను. సో ఇది కూడా చాలా బాగుంది, గ్రీన్ కలర్లో రిఫ్రెషింగ్గా ఉందన్నమాట తాగగానే. సో ఇదైతే మనకి కివీలో మనకు తెలిసిందే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, చాలా విటమిన్స్ ఉంటాయి, చాలా మంచిది హెల్త్కి. సో ఇలాంటి ఫ్రూట్ని ఇందులో ఇంక్లూడ్ చేసుకోవడంలో తప్పే లేదు, చాలా బాగుంది ఈ చాజ్ అయితే. ఇది విటమిన్ సి ఎక్కువగా ఉండే హెల్తీ డ్రింక్ అనమాట. అండ్ ఇలా నేను 1 by 1 జల్జీరా పౌడర్, అలానే బ్లాక్ సాల్ట్ అండ్ కివీ కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. అండ్ దెన్ లాస్ట్లో పెరుగు వేసి ఐస్ క్యూబ్స్ వేసుకొని బ్లెండ్ చేసేసుకోవడమే. చెప్తే నమ్మరు, ఈ ఎండాకాలం మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఇలాంటివి వెరైటీగా చేసి ఇవ్వండి. ఇంకా వాళ్ళు ఎండను బడి రావడమే కాకుండా రిఫ్రెషింగ్గా ఫీల్ అవుతారు ఇలాంటివి ఏమైనా చేసిస్తే, ఇలాంటి చాస్ చేసిస్తే. అండ్ అలానే మీకు కాంప్లిమెంట్స్. సో ఇప్పుడైతే నేను అన్ని 1 by 1 వేసేసుకొని, నేనైతే ఇక్కడ ప్లెయిన్ వాటరే వాడుతున్నాను. మేము ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో వాటర్ అనేదే పెట్టను. ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి నేనైతే ఐస్ క్యూబ్స్ కూడా పెట్టాను, లేదంటే ఐస్ క్యూబ్స్ ఉండవు, మా ఇంట్లో ఐస్ వాటర్ ఉండదు. ఎప్పుడు కూడా నార్మల్ వాటరే తాగుతాము, పిల్లలు కానీ పెద్దలు కానీ. బట్ మా పిల్లలు అయితే సమ్ టైమ్స్ కూల్ డ్రింక్స్ కోసం ఇంకా ఏదో ఒక రీజన్ చెప్తారు కూల్ డ్రింక్స్ తాగాలి అని చెప్పి. సో ఇలా ఇప్పుడైతే మన గ్రీన్ కలర్ రిఫ్రెషింగ్ కివీ మింట్ చాస్ రెడీ అయిపోయింది. అండ్ అలానే నేను ఈ చాస్కి పెట్టిన పేర్లు ఎలా ఉన్నాయి అనేది కూడా మీరు చెప్పాలి కమెంట్స్లో, ఎలా ఉన్నాయి అనేది. సో నాకైతే ఈ న్యాచురల్ కలర్స్ని చూస్తూ ఉంటే ఎంత టెంప్టింగ్గా అనిపించిందో. అండ్ నెక్స్ట్ ద 4th one, ట్రాపికల్ సన్షైన్ చాస్. సో ఇదైతే ఎల్లో కలర్లో ఉంటుంది, బ్రైట్ ఎల్లో కలర్లో ఉంటుంది. సో సమ్మర్ అంటేనే బ్రైట్ ఎల్లో, బ్రైట్ సన్. అండ్ అలానే సమ్మర్ అంటే మ్యాంగో సీజన్ వచ్చేస్తుంది కదా, ఇక అందరి ఇంట్లో మ్యాంగోస్ ఉంటూనే ఉంటాయి. సో ఈ ఎల్లో కలర్ చాస్ చేసుకోవడం ఇంకా ఈజీ అయిపోతుంది. ఇప్పుడైతే దీనికోసం పైనాపిల్స్ కూడా అందుబాటులోనే దొరుకుతూ ఉంటాయి ఈ సమ్మర్ సీజన్లో. సో మ్యాంగోస్లో మనకి సీజనల్ ఫ్రూట్ తప్పకుండా తినాలి అందరూ. అండ్ ఆబ్వియస్లీ అందరి ఇంట్లో మ్యాంగోస్ ఉంటాయి కాబట్టి ఈ మ్యాంగో చాస్ చేసుకోవడం చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. అండ్ 1 more వీడియో షార్ట్స్ కూడా నేను పెట్టాను, మ్యాంగోతో చేసుకున్న లస్సీ ఒకటి, అది కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఒకటి ఈ సమ్మర్ సీజన్లో తప్పకుండా ట్రై చేయాల్సింది ఏదైనా ఉంది అంటే ఈ మ్యాంగో చాస్. సో ఇప్పుడైతే నేను మ్యాంగోస్ని స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి, తొక్కతో కాకుండా తొక్క తీసేసి వేసుకోండి ఆ పల్ప్ని. అండ్ దెన్ పైనాపిల్ని కూడా కట్ చేసేసి వేసేసుకున్నాను. సో ఇప్పుడు వేస్తున్నాను కదా, ఇందాక నేను 1/2 inch పచ్చిమిరపకాయ తీసుకున్నాను, ఇక్కడ కూడా 1/2 పచ్చిమిరపకాయ తీసుకున్నాను. అండ్ అలానే 1/2 inch జింజర్ తీసుకుంటున్నాను. అండ్ మీ దగ్గర చిన్న మిరపకాయలు ఉంటే వేసుకోండి, లేదంటే ఇలా హాఫ్ చేసుకొని వేసుకోండి. చూసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమందికి మీరు చేసుకుంటున్నారు దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇవన్నీ కూడా. నేనైతే ఇక్కడ 2 persons కోసం చెప్తున్నాను ఈ క్వాంటిటీ. సో 1/2 teaspoon బ్లాక్ సాల్ట్ వేసాను. అండ్ అలానే ఐస్ క్యూబ్స్ వేసి వాటర్ వేసి ఇంకా బాగా బ్లెండ్ చేసేసుకోవడమే. ఇంకా మనకప్పుడు ఈ ట్రాపికల్ సన్షైన్ ఎల్లో కలర్ చాస్ రెడీ అయిపోతుంది. సో ఈ ట్రాపికల్ చాస్ టేస్ట్ అయితే స్వీట్గా, ట్యాంగీగా, పుల్లగా, తీయగా చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ ఫర్ సమ్మర్ హైడ్రేషన్ అనమాట. ఎంత బాగుందో, చాలా బాగున్నాయి. ప్రతి దానికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. సో ఎందుకంటే మనం ఒక్కొక్క దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మసాలాస్ని ఇంక్లూడ్ చేస్తున్నాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి చాలా బాగుంది. ఈ మ్యాంగోది అయితే పుల్లగా తీయగా చాలా బాగుంది. సమ్మర్ హైడ్రేషన్కి ఇది పర్ఫెక్ట్ అనమాట. సో ఇది అందుకనే సమ్మర్ ఎంత బ్రైట్గా ఉంటుందో దీని కలర్ కూడా అంతే బ్రైట్గా ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ రాయల్ గ్రే పొమోగ్రానైట్ చాస్. ఇందులో నేనైతే చాలా కష్టపడ్డాను ఈ పర్పుల్ కలర్ తీసుకురావడానికి, ఈ రాయల్ పర్పుల్ కలర్ తీసుకురావడానికి. సో నాకేంటి అంటే నా దగ్గర గ్రేప్స్ ఉన్నాయి, బట్ నేను యాక్చువల్లీ గ్రేప్స్ అండ్ బ్లూబెర్రీస్తో చేద్దామని అనుకున్నాను.
ఇక్కడ ఏంటైందంటే నాకు బ్లూబెర్రీస్ దొరకలేదు. సీజన్ అయిపోయింది. సో, దెన్ నేను థింక్ చేశాను, ఆలోచించాను. బట్ ఓన్లీ గ్రేప్స్‌తో ఈ కలర్ వస్తుందా? రాదా? అని డౌట్ అనమాట. ఎందుకంటే నేను కర్డ్ యాడ్ చేసేసినప్పుడు లైట్ అయిపోతుంది కదా! అప్పుడు నాకు ఒక ట్రైల్ ఏద్దామని చెప్పి వీడియో తీస్తున్నప్పుడే నేను ట్రై చేశాను. సో, ఈ పొమోగ్రానేట్ సీడ్స్‌ని తీసుకొని ఒక గ్లాస్‌లో కొంచెంగా ఇలా మ్యాష్ చేసుకున్నాననమాట. మ్యాష్ చేసుకుంటే దాని నుంచి కొంచెం జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది కదా! సో, ఆ జ్యూస్‌ని నేను యూజ్ చేసుకున్నాను. సో, వన్స్ నేను బ్లెండర్‌లోకి వేసిన తర్వాత నాకు అనిపించింది, ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! మరీ గట్టిగా అనేయకండి, గ్లాస్ విరిగిపోతుంది. నేనైతే కొంచెం నెమ్మదిగా అంటున్నాననమాట. సో, అంటే మీకు కనిపించాలి కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను. డైరెక్ట్‌గా వేసేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. బట్ ఇక్కడ మనం ఏది కూడా వడకట్టడం లేదు కదా! కాబట్టి నేను ఇలా జ్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. వడకట్టేటట్టయితే మనం డైరెక్ట్గా మీరు అన్నట్టుగా అలా వేసేసుకోవచ్చు మనం బ్లెండర్లో. సో, ఇక్కడ నేను ఎక్స్ట్రాక్ట్ అవుతున్న జ్యూస్ ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ బ్లెండర్ జార్లో వడకట్టుకొని వేసుకుంటున్నాను. వన్స్ నాకు పెరుగు ఇవన్నీ వేసిన తర్వాత నాకు ఆ కలర్ కనిపించిన తర్వాత ఐ ఫీల్ సో హ్యాపీ, అమ్మయ్య నేను అనుకునే కలర్ వచ్చింది అని చెప్పి. అండ్ అగైన్ ఇందులో కూడా పొమోగ్రానేట్ జ్యూస్ వేసుకున్నాను అండ్ గ్రేప్స్ని తీసుకున్నాను. బ్లాక్ కలర్ గ్రేప్స్ ఉంటాయి కదా, సీడ్లెస్ గ్రేప్స్, అవి తీసుకున్నాను. మీకు బ్లూబెర్రీస్ అందుబాటులో ఉంటే కనుక బ్లూబెర్రీస్నే ఆప్ట్ చేయండి, చాలా బాగుంటాయి బ్లూబెర్రీస్ టేస్ట్ కూడా. అండ్ దెన్ 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి తీసుకున్నా అండ్ అలానే కొంచెం అంతా బ్లాక్ సాల్ట్, 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. అండ్ అగైన్ ఇందులో కూడా ఒక గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుంటున్నాను. జీలకర్ర పొడి వేసుకున్నాను, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. ఇంక ఇందులో అగైన్ ఐస్ క్యూబ్స్ వేసాను, పెరుగు వేసేసి ఇంకా బ్లెండ్ చేసేసుకోవడమే. సో, ఈ పర్పుల్ కలర్ చాజ్ అయితే నేను అనుకున్నట్టుగా ఆ కలర్ కుదిరింది. హ్యాపీగా అనిపించింది, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే చాజ్ అనమాట ఈ పర్పుల్ కలర్. ఎందుకంటే మనం వాడిన గ్రేప్స్ అండ్ అలానే పొమోగ్రానేట్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వీటిల్లో. సో, ఇది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే చాజ్. ఈ సమ్మర్కి మనల్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి ఈ చాజ్ అయితే చాలా హెల్ప్ అవుతాయి. అండ్ అలానే పిల్లలు వస్తూ ఉంటారు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నాయనమ్మ ఇంటికి వస్తూ ఉంటారు కదా, ఇలాంటివి చేసి పెట్టండి. అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు, పిల్లలు అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ దెన్ ద లాస్ట్ వన్, విటమిన్ బూస్ట్ ఆరెంజ్ చాజ్. సో, ఇదైతే ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఇది ఇప్పుడు లాస్ట్గా మనం ఎలా తయారు చేసేసుకుందామో చూసేద్దాం క్విక్గా. దీనికోసం అయితే నేను క్యారెట్ తీసుకున్నాను అండ్ అలానే ఆరెంజ్ తీసుకున్నాను. మీకు ఆరెంజెస్ అందుబాటులో లేకపోతే ఇందులో లెమన్ జ్యూస్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ అగైన్ ఇందాక పొమోగ్రానేట్స్కి తీసుకున్నట్టే పల్ప్ని, జ్యూస్ని తీసుకుంటున్నాను దీన్ని కూడా. ఎందుకంటే అలా మిక్సీ చేసేసామంటే అది మనకు కాస్త ఇలా ఇదైపోతుంది, ఇలా తగులుతూ ఉంటుంది పీచ్ అనేది. సో, పిల్లలైతే వామిట్ చేసేస్తారు గ్యారంటీగా. అందుకని చెప్పి ఇలా పల్ప్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఆ పల్ప్ని నేనైతే బ్లెండర్ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. సో, ఇప్పుడు ఇందులోకి ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ అయితే నేను ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను కదా, కర్డ్, క్యారెట్ని చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను. నాకైతే దీని టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ అగైన్ క్యారెట్ ముక్కలు వేసేసుకున్నాను, పెరుగు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు తీసుకున్న ఆరెంజ్ జ్యూస్ని కూడా తీసుకుంటున్నాను. ఇందులో మీరు చెప్పాను కదా, మీకు కావాలంటే లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆరెంజెస్ అవైలబుల్గా లేకపోతే, నో ప్రాబ్లం. సో, ఇంకగైన్ ఇక్కడ బ్లాక్ సాల్ట్ తీసుకుంటున్నాను, 1/2 టీ స్పూన్. పెప్పర్ పౌడర్ తీసుకుంటున్నాను. దీంట్లో నేనైతే 1/4 టీ స్పూన్ ఆఫ్ పెప్పర్ పౌడర్ తీసుకుంటున్నాను. అండ్ చిన్న ముక్క అల్లం ముక్క, 1/2 ఇంచ్ అల్లం ముక్క తీసుకున్నాను. అండ్ అగైన్ ఐస్ క్యూబ్స్ వేసేసుకొని బ్లెండ్ చేసేసుకోవడమే. సూపర్గా ఉంది, ఇది కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. ఇందులో అయితే నా ఫేవరెట్ అయితే రోజ్ స్ట్రాబెర్రీ డిలైట్ ఒకటి చాలా బాగా నచ్చింది, స్ట్రాబెర్రీస్తో చేసింది. అండ్ అలానే ఈ ఆరెంజ్ అండ్ క్యారెట్తో చేసింది కూడా చాలా బాగుంది. అండ్ కివీ కూడా చాలా బాగుంది. మ్యాంగో కూడా మా పిల్లలకి నచ్చింది, అన్నీ కూడా బాగున్నాయి. అండ్ కూలింగ్ కుకుంబర్, క్లాసిక్ చాజ్ ఎప్పుడు మనం తాగే రెగ్యులర్ మజ్జిగ లాగానే, బట్ కొంచెం అంతా ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా యాడ్ చేసాం. సో,
తప్పకుండా మీరు ఇవన్నీ కూడా ఎంత హెల్దీయో అండ్ సమ్మర్కి పర్ఫెక్ట్. అన్నీ కూడా టేస్టే కాదు, కలర్సే కాదు, టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఇలాంటి కలర్ఫుల్ చాస్ ఇస్తే ఎండను పడి వచ్చిన వాళ్ళకి రిఫ్రెషింగ్గాను ఉంటుంది, అలానే మీకు కాంప్లిమెంట్స్ కూడా దొరుకుతాయి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలానే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఈ అన్ని కలర్ చార్ట్స్లో ఎక్కువగా ఏది నచ్చిందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.